మాచర్ల నియోజకవర్గము వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఒక కేసు నమోదైంది. టీడీపీకి సంబంధించిన ఒక నేత కోర్ట్‌కి ఎళ్ళే సమయంలో గొడవకొచ్చారనేసి, కొట్టడానికొచ్చారనేసి కేసు పెట్టడం జరిగింది. ఐపీసీ సెక్షన్ 323 కింద కేసు పెట్టడం జరిగింది. ఐపీసీ సెక్షన్ 323 జనరల్‌గా ఎప్పుడు పెడతారంటే, ఉద్దేశపూర్వకంగా ఏదైనా గొడవకెళ్ళినప్పుడు, లేదంటే బలమైన గాయం పరిచినప్పుడు అలాంటప్పుడు కేసు పెడుతూ ఉంటారు. సో, మనం చూస్తూ ఉంటాము వీధుల్లో గాని, లేదా పక్కింట్లో వాళ్ళు రోడ్డు మీద జనాలు కొట్టుకుంటూ ఉంటారు. సో, అలాంటివప్పుడు ఒకవేళ వాళ్ళ మీద కేసు పెట్టి కోర్ట్‌లో గనుక రుజువు చేయడం జరిగితే, అది వాళ్ళకి ఒక సంవత్సరం జైలు శిక్ష ప్లస్ ఒక రూ. 1000 ఫైన్ కూడా పడొచ్చు. ఒకవేళ ఫైన్ పడొచ్చు, ఒకవేళ జైలు శిక్ష కూడా పడొచ్చు. ఒకవేళ ఫైను, జైలు శిక్ష 2 పడొచ్చు. నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మా పార్టీ అధికారంలో వచ్చింది కదా! అనేసి కొంతమంది కార్యకర్తలు మీసాలు తిప్పి, తొడలు కొట్టి రూమ్‌లో దూరుతాము, ఇంట్లో దూరి మిమ్మల్ని కొడతాము, హ్యాటు హడావిడి అమ్మకు డుమ్మకనేసి అంటున్నారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలా చేయడం వల్ల ఒకసారి కేసు బుక్ అయ్యి కోర్ట్‌కెళ్ళిందనుకో మళ్ళీ సీఎం లేదు, పీఎం లేదు. ఏం చేయలేరు ఎవరు.